డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకుందాం. ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సికింద్రాబాద్ లోకసభ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మనము ఈ ఓటర్స్ చూసినట్లయితే ఈ ఓటర్స్ 3,55,337 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో ఎస్సీ 5.93% ఉన్నారు. తర్వాత ఎస్టీ 1.4%, ముస్లిమ్స్ 33.2% ఉన్నారు. సో మైనారిటీస్ దాదాపుగా 1,20,000 మంది ఈ మైనారిటీస్ ఉన్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ పర్టికులర్ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనగానే మనం ఒక జూబ్లీ హిల్స్ మాత్రమే చూస్తాము. ఇది జూబ్లీ హిల్స్ కాకుండా మిగతా ఏరియాస్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ పర్టికులర్ ఏరియాస్ ఏంటంటే జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, బోర్బండ, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, షేక్పేట్, ఎర్రగడ్డ, తోలిచౌకిలోని కొన్ని, రెహమత్నగర్, వెంకటగిరి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తాయి. సో జూబ్లీ హిల్స్ అనగానే మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, చాలా పాష్ లొకాలిటీ, లేకపోతే కాన్స్టిట్యున్సీ పాష్ లొకాలిటీ అనేటటువంటి అభిప్రాయం అందరికీ కలుగుతుంది. యాక్చువల్గా చూసినట్లయితే ఈ జూబ్లీ హిల్స్ ఒక పార్ట్ మాత్రమే. సో మిగతా అన్ని కూడా సో స్లమ్స్ కానీ, తర్వాత మేజర్ ఇష్యూస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి కాలనీస్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో జూబ్లీ హిల్స్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నట్లయితే 1957లో 1967 ఐఏఎస్ అవార్డు అయినటువంటి పద్మశ్రీ చెలగండ నరసింహం గారు సో మద్రాసులో పలు కాలనీలు ఏర్పాటు చేసినటువంటి తాను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మొట్టమొదటిసారిగా తాను నివాసం ఉంటూ ఈ కాలనీలు పెరగడానికి దోహదపడ్డారు. సో 1980లో మనం చూసినట్లయితే 1967 నుంచి 80 లోపల దాదాపు 350 హౌసెస్ వరకు అక్కడ పర్టికులర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో వచ్చాయి. అయితే మనము దాని హిస్టరీ చూసుకున్నట్లయితే మనం ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ హిస్టరీ గురించి మనం మాట్లాడినట్లయితే 1957లో నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ సో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి సో తను గెలవడం జరిగింది. తనకు 24,821 ఓట్లు వచ్చాయి. సుమిత్రా దేవి మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద తను గెలవడం జరిగింది. సో తర్వాత ఉప ఎన్నికలు వచ్చినట్లప్పుడు 1966లో రోడా మిస్త్రీ గారు అగైన్ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 22,955 ఓట్లతోటి గెలిచారు. సో తను ఎంజే బేగ్ మీద 17,000, తనకు 17,030 ఓట్లు వచ్చాయి. తర్వాత 1962లో కూడా సో రోడా మిస్త్రీ గారు 17,514 ఓట్లతోటి గెలిచారు. సో ఈ జూబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మనం చూసినట్లయితే సో ఇనిషియల్ గా ఇది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సో 2009లో సో ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీగా, తర్వాత ఈ పర్టికులర్ ఏరియాస్ మనం చెప్పినట్లయితే ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, బోర్బండ, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, షేక్పేట్, సో ఎర్రగడ్డ, తోలిచౌకి, సో రెహమత్నగర్, వెంకటగిరి, ఇటువంటి కాలనీస్ అన్ని కూడా దీంట్లో అనుబంధంగా ఉన్నాయి. సో మనము 2018 చూసినట్లయితే సో మాగంటి గోపీనాథ్ గారు 68,979 అంటే 44.3% తోటి సో విష్ణువర్ధన్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారి మీద గెలిచారు. సో విష్ణువర్ధన్ గారికి 52,975 సో 34% అప్రాక్సిమేట్ గా. తర్వాత ఇండిపెండెంట్ నవీన్ యాదవ్ 18,817 వచ్చాయి, 12.09%. సో బీజేపీ
2018లో 4th పొజిషన్‌లో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం. సో, ఈ ఓటింగ్ ఏదైతే ఉందో, ఓటింగ్ టర్నౌట్ మనం 2018లో చూసినట్లయితే 45.61% మాత్రమే ఉంది. చాలా ఎక్కువగా ఉంది. అదే 2014లో మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టు ఓటింగ్ టర్నౌట్ చూస్తే 50% వరకు ఉంది. సో, అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మాగాని మాగంటి గోపీనాథ్ గారు 50,898 30.78%. సో, ఎంఐఎం క్యాండిడేట్ అయినటువంటి నవీన్ యాదవ్‌కు 41,656 29.19%. ఐఎన్‌సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు విష్ణువర్ధన్ గారికి 33,642 20.34. సో, బీఆర్ఎస్ మనము ఇక్కడ 4th పొజిషన్‌కి వెళ్ళిపోయింది 2014లో. 2009లో సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి జనార్దన్ రెడ్డి కుమారుడైనటువంటి పి. విష్ణువర్ధన్ రెడ్డి గారు 54,519 టీడీపీ మీద ఎండి సలీం మీద గెలిచారు. సో, ఎండి సలీంకు 32,778 ఓట్లు 23.95% వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు బరిలో ఉంది. దానికి 19,433 ఓట్లు వచ్చాయి. సో, ఓటింగ్ పర్సెంట్ వచ్చేసి 14.2%. సో, ఈ విష్ణువర్ధన్ రెడ్డి అంతకుముందు ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచారు. సో, తర్వాత ఈ టీడీపీలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సో, బీఆర్ఎస్‌కి రావడం. బీఆర్ఎస్ నుంచి సో, 2018లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలవడం మనం చూసాము. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఏంటంటే మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు ఈ జూబ్లీ హిల్స్ అనంగానే అందరి దృష్టి ఏంటంటే జూబ్లీ చాలా పాష్ లొకాలిటీ. కాబట్టి దాన్ని డెవలప్‌మెంట్ మాత్రమే చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు. సో, మాగంటి రవీంద్రనాథ్ గారు కూడా ఈ పర్టిక్యులర్ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో, సో, అక్కడి ఏరియా మాత్రమే ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఎక్కువ సత్సంబంధాలు లేదు. సో, వాళ్ళతోటి మమేకమై సో, వాళ్ళ ఇష్యూస్ గాని ఇవన్నీ కూడా సాల్వ్ చేయడం లేదనేటువంటి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం మిగతా ఛానల్‌లో చూసినట్లయితే దాదాపుగా నేను 50% వర్క్స్ అన్ని కూడా చేయడం జరిగింది అనేటటువంటి ఒపీనియన్‌లో సో, ఈ మాగంటి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇక్కడ పర్టిక్యులర్‌గా తను చెప్పేదేంటంటే ఇప్పుడు రెహమత్ నగర్‌లో అంగన్వాడీ సెంటర్‌ను తను ఏర్పాటు చేసినట్టు మొట్టమొదటి అంగన్వాడీ సెంటర్‌ను. ఈ కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందని. ఫ్లైఓవర్స్, కొత్త ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కువగా మనం చూస్తాము. సో, న్యూ రోడ్డు ఎస్ఆర్‌డిపి కింద చేసినట్లు. తర్వాత కేబుల్డ్ స్టైల్డ్ బ్రిడ్జ్, దుర్గం చెరువు ఇవన్నీ కూడా మనము ఏంటంటే జూబ్లీ హిల్స్‌లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో, జూబ్లీ హిల్స్ అనగానే మనకేంటంటే ముఖ్యంగా మనకు కనిపించేదేంటంటే సో, ఈ అపోలో హాస్పిటలు, అంబేద్కర్ ఓపెన్ సిటీ, తర్వాత ఎల్‌వి ప్రసాద్, తర్వాత మీడియా ఛానల్స్ కూడా మీరు అన్ని మీడియా ఛానల్స్ కూడా ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏరియా మీదనే కాన్సంట్రేట్ అయి ఉంది. సో, అదే కాకుండా సో, ఈ పర్టిక్యులర్ ఏరియా లోపల సో, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ ఆఫీసెస్ సో, టీడీపీ గాని, బీఆర్ఎస్ కానీ ఈ పొలిటికల్ ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో, కేబీఆర్ పార్క్ మనం ఎక్కువగా వింటున్నాము కేబీఆర్ పార్క్. సో, కాబట్టి ఈ కేబీఆర్ పార్క్ కూడా ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ కిందకే వస్తుంది. సో, జనరల్‌గా ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్‌లో ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ మనమైతే చూసామో, ఈ ఓటింగ్ పర్సెంట్ 50% నుంచి పెరగడం లేదు. తర్వాత లాస్ట్ 6 ఎలక్షన్స్ మనం చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో సో, మనం బీజేపీకి 1 సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు 2 సార్లు, టీడీపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కొక్కసారి గెలిచింది. సో, కాబట్టి లాస్ట్ పార్లమెంట్ గాని, అసెంబ్లీ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే సో, ఈ విధమైనటువంటి డెవలప్‌మెంట్ మనకు కల్పిస్తుంది. సో, కాబట్టి ఈ ఓటర్ టర్నౌట్ అనేది ఏదైతే ఉందో చాలా తక్కువగా మనకి ఇక్కడ పర్టిక్యులర్ ఏరియాలో కనిపిస్తుంది.
సో ఇక్కడ ఇష్యూస్ ఏంటి? మేజర్ ఇష్యూస్ ఏంటంటే, సో బ్యాడ్ రోడ్స్, తర్వాత ఓవర్‌ఫ్లోయింగ్ డ్రైనేజ్, ఓపెన్ హోల్స్, తర్వాత ఈ పర్టిక్యులర్ కొన్ని ఏరియాస్ ఈ రెహమత్ నగర్ గాని, లేకపోతే ఇంకా ఈ మన రహమత్ నగర్ ఏరియా, తర్వాత ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డెవలప్మెంట్. ఎర్రగడ్డ, తోలిచౌకి, తర్వాత వెంకటగిరి, షేక్పేట్, ఇవన్నీ ఏరియాస్ ఇంకా కూడా చాలా డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. బట్ ఇవన్నీ కూడా సో ప్రజలు అనుకున్నంత డెవలప్మెంట్ మనకు జరగలేదని తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కె ఉపేందర్ రెడ్డి అనే అతను. సో అతను కృష్ణా నగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి. సో అతను వరంగల్ నుంచి ఇక్కడ స్థిరపడ్డటువంటి వ్యక్తి. అతను సో జోడో జూబ్లీ హిల్స్ యాత్ర పేరు మీద ఈ అన్ని వార్డ్స్ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని తను టీ హోప్ అనేటటువంటి సంస్థను స్థాపించి దాని ద్వారా ఈ చదువు అంటే స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు, సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు పిల్లలకు ట్యూషన్ రూపంగా, లేకపోతే వాళ్ళ చదువు వాళ్ళకు అభివృద్ధి చెంది బయట ట్యూషన్స్‌కి అయితే 1000, 1500 ఖర్చు పెట్టాలి కాబట్టి, ఆ సమస్య లేకుండా వాళ్ళకు ఈ పిల్లలందరిని చేరదీసుకొని వాళ్ళకు సో ట్యూషన్స్ చెప్పడము, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సో అల్లికలు మిగతా వాటిలో ట్రైనింగ్ చేయడం వల్ల ఇక్కడ పర్టిక్యులర్ కాలనీలో సో తను ఒక పేరు సంపాదించుకున్నాడు. తను రెగ్యులర్‌గా సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో విజిట్ చేసి అక్కడ ఏమైనా సమస్యలుంటే సో దాన్ని సాల్వ్ చేస్తూ తను సేవా భావంతోటి ఉన్నాడు. సో తను ఇండిపెండెంట్, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా సో తను ఏ పార్టీ అన్నా తను పక్కన చేర్చుకుంటే ఖచ్చితంగా తను ఈ కాంటెస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. సో తను అంటే మిగతా మీడియా ఇంటర్వ్యూస్‌కి ఇచ్చిన వీడియోస్ మనం చూసినట్లయితే నేషనల్ పార్టీస్ అప్రోచ్ అయింది అనే విషయం చెప్తున్నారు. మేబీ బీజేపీ సో మేబీ అప్రోచ్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి అతను చాలా క్లియర్‌గా ఉన్నాడు. తను సేవ చేయాలి. తర్వాత దాన్ని డెవలప్ చేయాలి. ఒకవేళ సీట్ ఇచ్చినా లేకున్నా తన సేవ కార్యక్రమాల్లో మార్పు ఉండదనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ప్రజలకు సేవ చేయాలనేటటువంటి దృఢమైన సంకల్పంతోటి ఉన్నాడు. తర్వాత ఎమ్మెల్యే ఉంటే ఇంకా నేను ఎక్కువ సేవ చేయగలననేటటువంటి ఒపీనియన్‌లో ఈ పర్టిక్యులర్ కె. ఉపేందర్ రెడ్డి గారు సో ఉన్నారు. కాబట్టి మనం చూడాలి వారి పాదయాత్ర, మరి వారి చేసే సేవా కార్యక్రమాలకు ఏదైనా పార్టీ గుర్తించి వారికి మరి ఇండిపెండెంట్‌గా తను కాంటాక్ట్ చేస్తాడా? లేకపోతే ఏదైనా పార్టీ నుంచి నిలబడతారనేది మనము వేచి చూడాల్సిన విషయం. సో బేసిక్‌గా ఏంటంటే మనము ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ నుంచి అని అనుకుంటే సో మాగంటి గోపీనాథ్ గారికే మరి టికెట్ రావచ్చేమనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కొన్ని సిట్టింగ్స్‌లో కొందరికి ఇవ్వము అనేటటువంటి ఆలోచనలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉంటే సో ఇంతకుముందు డిప్యూటీ మేయర్‌గా పనిచేసినట్టు ఫసియుద్దీన్ గారు గాని, సో తర్వాత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఇంతకుముందు యాక్చువల్‌గా ఏంటంటే బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్‌కి మారాడు. తను సౌమ్యుడు, మంచి పేరు సంపాదించుకున్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసే దాంట్లో ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికి వరిస్తుంది అనేది మనం ఇంకా చెప్పలేము. సో బీజేపీ నుంచి మనం చూసినట్లయితే లంకా దీపక్ రెడ్డి, సో తర్వాత ఎన్వి సుభాష్ గారు, సో పివి నరసింహారావు మన్మడు. ఇంతకుముందు కూడా మనం ఖైరతాబాద్ అనుకున్నాం. ఖైరతాబాద్ కాకపోతే ఇక్కడ జూబ్లీహిల్స్ ఇవ్వచ్చు. తర్వాత కీర్తిరెడ్డి సామాజికవేత్త, పద్మ యువ మోర్చా ఎక్స్ ప్రెసిడెంట్. సో వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశించే ఆశావాదుల్లో ఉన్నారు. సో కాంగ్రెస్ మనం చూసినట్లయితే మనం విష్ణువర్ధన్ రెడ్డి ప్రముఖంగా మనకు ఈ కాంగ్రెస్ లిస్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఈ మధ్య కాలంలో మనం చూసిందంటే అజారుద్దీన్ కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కాంటెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దాదాపుగా మైనార్టీ ఓట్స్ దాదాపు 1,20,000 ఉన్నాయి కాబట్టి సో అజారుద్దీన్ నిలబడడం వల్ల ఈ మిగతా వాళ్ళు కూడా తనకే ఓటు వేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఏ రకంగానైనా కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ సీటు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి
కేజీఆర్ రెడ్డి, కేజే జనార్దన్ రెడ్డి గారి కుమారుడు అయినట్టు విష్ణువర్ధన్ రెడ్డి. సో వీళ్ళ మధ్య కూడా కొంచెము కాన్ఫ్లిక్ట్స్ ఉంది. సో తనకి ఇవ్వకూడదు అనేటటువంటి ఆలోచనలో సో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సో ఫైనల్ గా టికెట్ ఎవరు ఇస్తారు అనేది మనము వేచి చూడాల్సిన విషయమే. కాబట్టి మనము అంటే ఏ రకంగా కూడా ఇంతకుముందు కాంగ్రెస్ లిస్టు రిలీజ్ చేయడము అందరికంటే సో బీఆర్ఎస్, బీజేపీ తర్వాతనే కాంగ్రెస్ లిస్టు విడుదల చేసేది. ఇప్పుడు అందరికంటే ముందు తను దాదాపు 50-60 మంది లిస్టు మనం చూస్తున్నాము. ఈ ప్రముఖంగా మనకు కనిపిస్తుంది. సో ఆ లిస్ట్ లో విష్ణువర్ధన్ పేరు కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ చేసేది సో ఈ జూబ్లీ హిల్స్ నుంచి ఎవరు చేస్తారు, ప్రముఖంగా గెలిపే ఆ, ముఖ్యంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి సో బీజేపీ కూడా సో సిటీలో తన ప్రాముఖ్యతను చాటుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఉంది కాబట్టి సో ఎవరు ఏమైనా కూడా మనం జూబ్లీ హిల్స్ అనగానే జూబ్లీ హిల్సే కాదు, మిగతా ఏరియాస్ తోటి సత్సంబంధాలు ఉండి సో మామూలుగా మనం చూస్తున్నాము ఈ తన మాగంటి గోపీనాథ్ మీద ల్యాండ్ మాఫియా మీద మిగతా ఇటువంటి విషయాలు సో చాలా మనం ఎక్కువగా మనం చూస్తున్నాము. సో అటువంటి దూరంగా ఉండి సమాజ సేవే పరమావధిగా అనుకున్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి నిలబడి ఏ పార్టీకి సంబంధమైనా కూడా వాళ్ళు గెలిచి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీని బాగుపరుస్తారని, ఒక జూబ్లీ హిల్సే కాకుండా జూబ్లీ హిల్స్ ఎట్లా డెవలప్డ్ జూబ్లీ హిల్స్ సో ఈ ఈ ఉపందరి మాటలు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఒకటే కాదు, జూబ్లీ హిల్స్ లాగా మిగతా ఈ పర్టికులర్ ఏరియా అయితే ఎర్రగడ్డ కానీ, బోర్బండ కానీ, యూసుఫ్గూడ కానీ, తోలిచౌకి కానీ, శ్రీకృష్ణానగర్ కానీ ఇటువంటి అన్ని కూడా ఇంకా కాలనీస్ అన్ని కూడా అదే విధంగా డెవలప్ చేసేటటువంటి నాయకుడు కావాలి. సో అట్లా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అనేటటువంటి భావనలో తను ఉన్నాడు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. నిజంగానే ఈ రకంగా కూడా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఉత్సాహము, తర్వాత దాంట్లో నిజంగానే సక్సెస్ అవుతామనేటువంటి ధీమా, తర్వాత ప్రజల్లో మమేకమై వాళ్ళ సాల్వ్ చేసి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి తపన ఏదైతే ఉందో అది మనం అందరం కూడా హర్షించదగ్గటువంటి విషయం. కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా సో ఎవరైతే ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడి వాళ్ళ సత్తా చాటుకొని వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను సో సరిగా అర్థం చేసుకొని సో ప్రజల్లో మమేకమై సో వాళ్ళతో ఉండి అది ఎమ్మెల్యే అనేటువంటి అహంభావం లేకుండా వాళ్ళతోటి కలిసి తిరిగి వాళ్ళతోటి సమస్యలు పంచుకొని వాళ్ళలో ఒకటిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఖచ్చితంగా మిగతా కాన్స్టిట్యుయెన్సీ ఏవైతే డెవలప్ కాలేదు, ఏరియాస్ ఎవరైతే డెవలప్ కాలేదో అవన్నీ కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ కాంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాచులేట్ చెప్తాము. ఎవరు గెలిచినా కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీని చాలా చక్కగా తీర్చిదిద్దాలనేటటువంటి భావనతో మనం అందరం ఉన్నాం కాబట్టి వాళ్ళను గురించి మనం అదే కోరుకున్నాము. లెట్ us hope that I think so we will see a good leader so after this elections, assembly elections. Hopefully, I think they will do justice for this particular constituency as such. Thank you. Thank you very much.